కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ 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 30 లక్షలు పెట్టి కోడిని వెనకొచ్చి కోయ్ కోయ్. కోసిన చికెన్ ఏం చేసిన అనుకుంటున్నాం మామ, అట్లా కట్ చేసుకున్న ఒక బౌల్ వేసుకున్నా. దీన్ని హైదరాబాదీ దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నా. సో ఇది నా నెక్స్ట్ ప్రయోగం. సో ఎట్లయితుందో చూద్దాం. ఇప్పుడు దాంట్లో అల్లిమిట్ గడ్డ వేసుకున్నా మామ, కొంచెం పసుపు, దాన్ని బాగా కలుపుకొని కొంచెం ఇలైచీస్ ఒక 2-3 మీ ఇష్టం మామ. ఏ లెజెండ్స్ ప్రోస్ చెఫ్స్ ఉంటారు కదా, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ ఇష్టం. నేనంటే నిబాని ఇప్పుడే నేర్చుకున్నా. సో నాకు తెలియదు, నాకు చేయి కింద వస్తే అన్ని భయంతో వేసిన మామ. కొన్ని లవంగాలు, కొంచెం జీలకర్ర వేసిన. జీలకర్ర వేసి బాగా కలిపిన మామ. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే మీరు యాడ్ చేసుకోరు మామ, నాకు వచ్చినట్టు నేను చేసిన. అసలు హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇట్లా కాదని నేను అనుకుంటున్నాను. అందరు ఇవన్నీ వేయరు. సో మనం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేస్తాం కదా, అట్లా అని చెప్పి ఇవన్నీ యాడ్ చేసిన. చిల్లీస్, కారం అంటే ఇక తెలిసిందే కదా మామ, మనం ఎంత తింటామో. ఇష్టం, మీరు ఎంత తింటా అనుకుంటే అంత వేసుకోరు కారం. మార్నింగ్ వాష్రూమ్లో కురకాలి, అంత కారం వేసుకోరు. అట్లయితేనే బిర్యానీ టేస్ట్ వస్తుంది. మంచిగా గరం మసాలా వేసుకొని బాగా కలిపిన మామ. మళ్ళా ధనియాల పొడి అన్నీ వేసుకొని బాగా కలిపిన. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే మీరు వేసుకోరు మామ, నాకు తెలిసిన నేను వేసిన. ఇంకేంది, కొంచెం చికెన్ మసాలా లాస్ట్కి వేసుకొని బాగా కలిపి ఇట్లా మిక్స్ చేసిన మామ. ఏమన్నా మర్చిపోయి ఉంటే మీరు యాడ్ చేసుకోరు. ఇక లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఫ్రైడ్ ఆనియన్స్. ఏదో ఇలా మర్చిపోయినా మామ, నాకు తెలిసి మీరు అది గుర్తు చేసుకొని వేసుకోండి. ఐ థింక్ ఆయిల్ అనుకుంటా, నేను లాస్ట్కి వేసుకున్నది. ఇక పెరుగు, దాంతోనే మనకు మసాలా వస్తుంది. చూడండి మామ, ఫస్ట్ టైం నేను ఎంత మంచిగా కలిపిన. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. ట్రై చేయండి మామ నా రెసిపీ ఇటు ఒకసారి. అందరిది ట్రై చేసిర్రు, నాది ఇటు ఒకసారి ట్రై చేయరు మామ, మీకు నచ్చుతుంది. ఫైనల్గా మా అమ్మ రెడీ చేసింది, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. తర్వాత బాస్మతి బియ్యం 1/2 అవర్ సోక్ తీసుకున్నాం మమ్మీ. ఇప్పుడు దాన్ని వాటర్లో ఉడకబెడుతున్నాం. వాటర్లో కొంచెం సాల్ట్, కొన్ని లవంగాలు మామ. ఇవన్నీ ఏతులు మామ, ఇవన్నీ మన తాన ఏం చేయరు. హైదరాబాదీ దమ్ బిర్యానీ అంటే వాళ్ళు ఏంది అన్నీ నార్మల్గా చేస్తారు. మనం కొంచెం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేస్తున్నాం. ఇలాచి, మళ్ళీ జీలకర్ర, మళ్ళీ చిల్లీస్, సిలాంట్రో అంటే కొత్తిమీర, కొంచెం పెప్పర్ పౌడర్, రైస్ వేసుకున్నామమ్మ. బాస్మతి రైస్ ఒక 1/2 అవర్ సోక్ తీసుకున్న దాన్ని. ఏదో ఇట్లా మన యూట్యూబ్ మాస్టర్స్, చెఫ్స్ వాళ్ళు చెప్పిన, మన రూమ్మేట్స్లో మాస్టర్ చెఫ్స్ ఉంటారు, వాళ్ళందరూ చెప్పిన సలహాలన్నీ తీసుకొని ట్రై చేసినామమ్మ. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకున్న, దాంట్లో దమ్ పెట్టడానికి చికెన్ ఆల్రెడీ రెడీ పెట్టేసిన. ఇప్పుడు ఆ ఉడకబెట్టిన రైస్ 70% ఉడకబెట్టినామమ్మ. ఆ రైస్ అల్లు వేసిన. నిదానంగా జాగ్రత్త వేసి లాస్ట్కి ఫినిషింగ్ టచ్గా కొంచెం గార్నిష్ చేసినామమ్మ. ఏదో నా పెద్ద చెఫ్ అని ఊహించుకొని సిలాండ్రో, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఆ సిల్వర్ ఫైల్తో దమ్ పెట్టడానికి క్లోజ్ చేసిన. మూత పెట్టేసి చూడండి మామ, దమ్ అవుతుంది. ఎంత మంచి పొగలు వస్తున్నాయి అంటే ఆ వాసనతోనే రూమ్ అంతా నిండిపోయింది. మా రూమ్మేట్స్ అంతా ఎదురు చూస్తారు తిననీకే. చూడండి మామ, ఫస్ట్ టైం నేను ఎంత బాగా ట్రై చేసినాను. ఇట్లానే మీరు అందరూ నాకు సపోర్ట్ చేయరు మామ, రెచ్చిపోతా నేను ఇట్లా ప్రయోగాలు చేసి. చూడండి మామ, అన్నీ రెడీ పెట్టుకున్నా. హైదరాబాద్లో ఏమేమి మిస్ అవుతున్నా అన్నీ రెడీ పెట్టుకున్నా. హైదరాబాదీ దమ్ బిర్యానీ చూడండి, మీకు అర్థమై ఉంటుంది ఆ దమ్ముతోనే. మా రూమ్ వాళ్ళు అందరు ఎదురు చూస్తారు ఎప్పుడు తినాలా అని చెప్పి. నేనే ఫస్ట్ ట్రై చేసిన మామ. తర్వాత ట్రై చేసిన, మళ్ళీ మంచిగా కాకపోతే వాళ్ళు ఫీల్ అవ్వద్దని ఫస్ట్ ముద్దకే నెక్స్ట్ లెవెల్ అనిపించింది మామ నాకైతే. మా రూమ్మేట్స్కి ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. మీరు కూడా ట్రై చేయండి మామ, ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. ఒక సబ్స్క్రైబ్ కొట్టుకోరి. ఓకే బాయ్.